ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు నేను ఎవరికో వత్తాసు వలుగుతున్నాను అన్నది కాదు. నేను ఎవరికి వత్తాసు వలుగుతలే. కేసీఆర్ మన తెలంగాణ ఎలక్షన్స్లలో కేసీఆర్ ఒక మాట మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ ఏమైపోయిందంటే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయిందని చెప్పిండు. నీ మీద ఒక కేసు బుక్ అవుతుంది, వాడు భారతీయ జనతా పార్టీలకు జాయిన్ కాగానే ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. ఇవాళ గట్లాంటి వాషింగ్ పౌడర్ భారతీయ జనతా పార్టీ అనేది ఏమన్నా క్రైమ్ని వాష్ చేసే మెషిన్ అయిందా అని అనేది ఇవాళ మళ్ళా అస్సాంలో కూడా వచ్చింది. దీన్ని రెండు రకాలు కూడా తీసుకోవచ్చు. సోషల్ మీడియాలో కొంతమంది ఇట్లా ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటారు అని అంటే, అరే మామ వాడు వెనకటికి కరప్ట్ ఉండొచ్చు, వాడు భారతీయ జనతా పార్టీలకు రాగానే నా కావుంగా నా కానే దూంగా అని చెప్పి మాట్లాడతాడు కదా అని అంటే ఫైన్, బట్ మెసేజ్ పబ్లిక్లకు ఏం పోతున్నది మోదీ సర్కార్ మీద అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే వెనకటికి కాంగ్రెస్లో వాడు ఉన్నాడు కాబట్టి ఏమైంది గిరీష్ అని చెప్తే ఇవాళ ప్రద్యుత్ బోర్దోలాయ్, ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ప్రద్యుత్ బోర్దోలాయ్, ఈయన మీద అత్యంత ఘాతకమైన అత్యంత గంభీరమైన కరప్షన్ మ్యానిపులేటివ్ పవర్ బ్రోకర్స్ లాగా ఆరోపణలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ లీడర్కి. ఈయన ఇప్పుడు ఎక్కడ జాయిన్ అయ్యిండు అని అంటే భారతీయ జనతా పార్టీలో ఈయన జాయిన్ అయ్యిండు. సేమ్ వెస్ట్ బెంగాల్లో కూడా గట్టనే జరిగింది. ఆగస్ట్ 2025కి భారతీయ జనతా పార్టీ అస్సాంకి చెందిన భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో రాసిన కథనం మీ ముంగటికి తీసుకొని వచ్చిన. వీళ్ళు ఏమని రాసిండ్రు? ప్రత్యుత్ బొర్దోలాయ్, వన్ ఆఫ్ ది మోస్ట్ కరప్ట్ మ్యానిపులేటివ్ పవర్ బ్రోకర్స్ Assam has never seen, plundered state mercilessly during his tenure. No wonder he now lives in his own Sheesh Mahal in Guwahati, built on the ruins of the public trust and the taxpayers' money. And let's be clear, he is not only the one. There is a whole gang of looters who treated Assam like their personal రాజ్యం లాగా. అంటే ఏమంటున్నారంటే ఈ ప్రద్యుత్ ఎవరైతే ఉన్నారో అత్యంత ఘాతకమైన అవినీతిపరుడు, శీష్ మహల్లో గుహాటీలలో ఉంటాడు, పబ్లిక్ ట్రస్ట్ని ట్యాక్స్ పేయర్ పైసలని బొంగులు కలిపేసిండు, పాతాళానికి దొక్కేసిండు. ఇట్లనే లేరు, ఇట్లా కాంగ్రెస్ లీడర్ అస్సాంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ పర్సనల్ రాజ్యాలు నడుపుతున్నారు అని చెప్పి క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ ట్వీట్ చేసింది. ఇవాళ ఇదే నాయకుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాగానే మళ్ళీ పంచాయతీ ఏంది అని అనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి కూడా పంచాయతీ ఏముంటుంది అని అంటే ఇక్కడ సరే ఇది ఒక చిన్న పేరు తీసేద్దాం, ఎందుకంటే నాకు ఈయనంటే అభిమానం. మన జూలై 2025కి మన సోషల్ మీడియా హ్యాండిళ్ళల్లో కూడా ఇవి వచ్చినాయి. ఏందని అంటే ఇది హౌస్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్ ప్రత్యుత్ బొరదాయ్ గుహాటీ బిల్ట్ ఇన్ ఏ హిల్ మీద కట్టిండు. ఇల్లును మొత్తం నాశనం చేసుకుంటాం. మళ్ళీ ఈకో సెన్సిటివ్ జోన్లు ఇవన్నీ. మళ్ళీ ఇది వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయిందా అని అనే క్వశ్చన్ ఇవాళ మొదలవుతుంది. వెన్ ఐ సే దిస్ ఐ ఆల్సో ఆస్క్ వన్ క్వశ్చన్ టు భారతీయ జనతా పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ మోదీ సర్కార్కి సెంట్రల్ బీజేపీకి మనం సపోర్ట్ చేస్తే వెనకటికి జరిగిన క్రైమ్స్ అన్నీ మాఫ్ అయిపోతాయా? మనం ఏదైనా కొత్త కాన్స్టిట్యూషన్ తీసుకొని వస్తున్నామా, లేదా కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ఏమైనా మనం తీసుకొని వస్తున్నామా అని అనేది ప్రజలు మాట్లాడతారు. దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఉన్నది. ఎందుకు అన్నారంటే ఆరోపణ ఒక్కసారి రెండుసార్లు, ప్రతిసారి ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా కార్యకర్త దాన్ని డిఫెండ్ చేసుకుంటూ పోవాలనంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకు అయిపోతున్నది అని అంటే జంపింగ్ జిపాన్లు మన పార్టీలో ఉండరేమో అని మనం అనుకున్నాం. జంపింగ్ జిపాన్లు మన పార్టీలో ఉండరు అని అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందనంటే కష్టపడి కార్యకర్త ఒక నిజాయితీ ఓటర్ బేస్ తయారు చేసి అవినీతి పరులు ఎవరైతే ఉంటారో మా పార్టీలో ఉండరు అని చెప్పి వాడు మాట్లాడి అవినీతి పట్ల వాడు సోషల్ మీడియాలో అందరితో కొట్లాడి అదంతా చేసిన తర్వాత వాడు ఎవడెవడనైతే ఎన్నికటికి టార్గెట్ చేసిండో వాడే ఒక భారతీయ జనతా పార్టీ లీడర్ లాగా కమలం పువ్వు గుర్తేసుకొని కండువా కప్పుకొని కూర్చొని ఉంటే పార్టీకి 2 సీట్లు ఎక్కువ వచ్చినాయచ్చు. బట్ బేస్ పార్టీది ఏమవుతుంది, ఆ సిద్ధాంతం ఏమవుతుంది అని కార్యకర్త మనసులో ఒక్కసారి వచ్చి లేదా పక్క పార్టీ వాడు ఎవడని అడిగితే వాడికి జరుగుతున్న అవమానం రాజనీతి ఇట్లనే చేస్తారు, నాకు తెలుసు, కాదని అంటలే. దుష్మన్కు పాస్ మే రకనేనా ఏ చాణక్య నీతి హే మేము మాంతాం. అప్పుడు కాంగ్రెస్కి మీకేం డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది ఇక్కడ కాగిపోలే. వెస్ట్ బెంగాల్లో కూడా చిట్ ఫండ్ స్కామ్ చేసిన రవీంద్ర కుమార్ ఇవాళ బీజేపీలో జాయిన్ అవుతున్నాడు. వెనకటికి ఇట్లనే సువేంద్ర అధికారి మీద కూడా వీళ్ళు కంప్లైంట్ ఇట్లనే స్కామ్ అది ఇది అని చెప్పిండ్రు. ఇప్పుడు రవీంద్ర కుమార్ జేనా బీజేపీ జాయిన్ చేసిండ్రు జస్ట్ 2-3 రోజులు చిట్ ఫండ్ కేసు ఉన్న కంటే ముందు. సో ఇవాళ పాపాలు గడిగే వాషింగ్ మెషిన్ అయిందా భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఎవరైతే ఇప్పుడు నాకు చాలామంది ఏమని అంటారంటే గిరీష్ మన రూట్స్ సిద్ధాంతం, మన రూట్స్ భారతీయ జనతా పార్టీ. నేను ఇప్పటికీ కూడా డినై చేస్తలేను బ్రదర్.
నాకు అత్యంత ఇష్టమైన పార్టీ, నేను అత్యంత ఏమంటారు గర్వంగా ఫీల్ అయ్యే పార్టీ, నేను అందులో డౌటే పడతలేను. బట్ ఇప్పుడు నువ్వే దీన్ని అంటే పార్టీకి డ్యామేజ్ అవుతుంది కదా అని అంటే డ్యామేజ్ ఆల్రెడీ అయ్యింది బ్రదర్. డ్యామేజ్ ఏ రకంగా అవుతుంది అని అనేది నేను చెప్తున్నా. నా లాంటి కార్యకర్తలు ఎంతోమంది చూరన్ తినాల్సి వస్తున్నది. లాస్ట్కి మనకి ఏం మిగిలింది అంటే నాకు సస్పెన్షన్ మిగిలింది. లాస్ట్కి నీకు నమ్మక ద్రోహం అయింది. నీకు పోయిందల్లా కేవలం నమ్మక ద్రోహమే. నువ్వు ఇట్లా దులిపేసుకోవచ్చు. బట్ మాకు జరిగినాయి ఇంకా వేరే ఉంటాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా పెయిన్ ఉంటుంది. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ నాట్ సేమ్ బ్రదర్. సో డూ యూ రియలీ ఫీల్, ఇప్పుడు నేనేం అడుగుతున్నా, అసలు మనం ఈ టాపిక్లు మాట్లాడుకోవద్దా? అంటే మోదీ గారు ఏది చేసినా అది కరెక్టా? సెంట్రల్ భారతీయ జనతా పార్టీ ఏది చేసినా అది పరబ్రహ్మ స్వరూపమా, అమృతమా? దాన్ని మనం తీసుకోవాల్సిందేనా, యాక్సెప్ట్ చేయాల్సిందేనా? యాక్సెప్ట్ చేయకపోతే మనం పాగలగలమా? నేను అడగకపోవచ్చు ఈ క్వశ్చన్, బయట ఎవడన్నా అడుగుతాడు మిమ్మల్ని. ఇది తెలంగాణలో కూడా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది, ప్రతి రాష్ట్రంలో కూడా జరిగింది, మహారాష్ట్రలో కూడా జరిగింది. RSS 2611 అని చెప్పి ఒక బుక్ రాసినోడు, RSS ఖిలాఫ్ రాసినోడికి మనం టికెట్లు ఇచ్చినాం. గురూజీ, మనం అత్యంత పావనమైన మనిషి, RSS వ్యవస్థాపకులు గురూజీ డాక్టర్ హెగ్డేవార్ గారి చిత్రపటం మీద మూత్రం పోసినోని పక్క కూసబెట్టుకొని మనం పార్టీలో పెంచి పోషించినాం. తెలంగాణలో దరువు కొట్టినోనికి మనము దాసులమైనాం. మనం ఎక్కడికి అడుగులు వేస్తున్నాము అని అనేది క్వశ్చన్. ఇప్పుడు సిద్ధాంతంతోనే కదా మనం అందరం అట్రాక్ట్ అయినాం. ఇది మన పార్టీ అని చెప్పి అనుకున్నాం కదా. ఇదే లేనప్పుడు, ఈ ఐడియాలజీ బ్రేక్ అవుతున్నప్పుడు కాంగ్రెస్ అయితే ఏంది, కమ్యూనిస్ట్ అయితే ఏంది, MIM అయితే ఏంది, ఎవడైతే ఏంది, ఈ లాజిక్ అని అనేది నన్ను చంపుతుంది. ఇప్పుడు నేను ఏం ఆన్సర్ ఇవ్వాలా? ఇప్పుడు మనం ఒకటి మాట్లాడినప్పుడు ఒకటి పెడతాడు, వాడికి ఏం ఆన్సర్ ఇద్దాం? ఒకసారి మీ కమెంట్ రూపంలో నాకు ఇప్పుడు నిన్ననే ఒకళ్ళు మనకు కమెంట్ పెట్టిండ్రు, అన్న రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలకు అక్కడ దుంకిండు అనుకో, మళ్ళీ నువ్వు సపోర్ట్ చేస్తావా, యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు నేనేం మాట్లాడాలా? ఇది గదే కదా ప్రక్రియ. అప్పుడు మన వీడియోలో సర్క్యులేట్ అవుతాయి, రేవంత్ అన్న ఏం మాట్లాడినవే నువ్వు అని చెప్పి సర్క్యులేట్ అవుతుంది. గిరీష్ నిధునికి ఆన్సర్ ఇయ్యానంటే కార్యకర్త ఏం చెప్పాలి? అంటే మనము ఈవెన్చువలీ ఇంత పెద్ద పార్టీ, ఇంత సిద్ధాంతము, సంఘ బలం ఉన్న పార్టీ మనము తయారు చేసుకోలేకపోతున్నామా? వనరులను సమకూర్చుకోలేకపోతున్నామా ఒక ఎలక్షన్ గెలవనికి? అంటే ఎలక్షన్ అనేది కేవలం ఆ యొక్క ఫ్యామిలీస్ ఏవైతే ఉంటే చూడు, వాళ్ళ దాసోహంలా దాసులు అయిపోయినాయా పదవులన్నీ? ఇది ఎక్కడి భారత్ అవుతున్నది మళ్ళా? అప్పుడు ఇది నవయుగ భారత్ ఎప్పుడవుతుంది? విశ్వగురు భారత్ ఎప్పుడవుతుంది? కాంగ్రెస్ ముక్త్ భారత్ ఎట్లయితుంది? యు ఆర్ టేకింగ్ పీపుల్ ఫ్రమ్ కాంగ్రెస్. ఖచ్చితంగా 101% చెప్తున్నా. బై ఛాన్స్ మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ అగర్ కేంద్రంలో సర్కార్ ఫామ్ చేస్తున్నాడు అని అంటే వీళ్ళందరూ ఉంటారా బ్రదర్? వీళ్ళందరూ పార్టీలో ఉంటారా? ఎట్టి పరిస్థితులలో ఉండరు. కాకరిచ్చి మనను ఉంచి మూతి మీద దాన్ని పోతారు వీళ్ళు మనలో అందరూ. ఇది వాస్తవం కాదు. మళ్ళీ దీనికి మనం ఇలా చర్చించకపోతే ఎట్లా అని చెప్పి చెప్తున్నా. మంచిగా నంబర్లు మంచిగా అవుతున్నాయి. బెంగాల్లో కూడా మనం మంచిగా ముంగడికి పోతున్నాం. సింగిల్ ఫేజ్లో కంప్లీట్ చేద్దామని అంటున్నాం. దగ్గర సుమారు 2000 నుంచి 2200 కంపెనీలు పంపించినాం బెంగాల్లో కూడా. బట్ చిట్ ఫండ్ స్కామ్లో మొన్నటిదాకా ఆరోపణలు చేస్తున్న రవీంద్ర కుమార్ మన పార్టీలోకి వచ్చిండు కదా. సేమ్ ప్రద్యుత్ కాంగ్రెస్ లీడర్ కూడా మీరే ఆరోపణలు చేసిర్రు. కార్యకర్తలు అందరూ దాన్ని మోసిండ్రు. ఇవాళ కార్యకర్తలను మీరు ఎడ వదిలిపెట్టిండ్రు అని అంటే నేను ఏం మాట్లాడాలా అని అనేది క్వశ్చన్. ఇవాళ కరెక్టే కొంతమంది మాట్లాడతారు. ఈ టాపిక్ మీద కూడా మన దగ్గర సమాధానం ఉండాలి కదా. UGC మీద బీజేపీ మాట్లాడగలుగుతున్నదా? తరుణ్ కటిక్కి న్యాయం చేయగలుగుతున్నదా? చూరన్లు దొరుకుతున్నాయి కార్యకర్తలు. తెలంగాణలో కూడా గదే పరిస్థితి కదా. నిన్నగాక మొన్న ఏది ఎంతోమంది నాకు ఫోన్ చేసి ఎంతోమంది మాట్లాడారు. అన్న నువ్వు జర మాట్లాడన్నానంటే నేనన్నా నువ్వు మాట్లాడరా భయ్, నీ కొట్లాట నువ్వు మాట్లాడు. నువ్వు వెనకకే నుండి నువ్వు పదవులు కావాలనంటే ఆ తర్వాత మేము బలిలు కావాలన్నా? నువ్వు మాట్లాడు. నీకు జిగర్లో దమ్ముంటే నువ్వు మాట్లాడు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఫేస్ చేయాలి నువ్వు. మేము ఫేస్ చేయలే. నీ స్వార్థమైంది మందిని ముంగడికి నువ్వు సేఫ్ ఉందామన్నా? నేను ఆ కార్యకర్తలను కూడా అడుగుతున్నాను. సిన్సియర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు ఎక్స్పోజ్ కావద్దని అనుకుంటు. దీని మీద ఒక కమెంట్ ఖచ్చితంగా ఇవాళ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మీ అభిప్రాయం ఏందో కూడా జర నాకు చెప్పుర్రి, లేకపోతే నేను నా అభిప్రాయం మార్చుకుంటాను. బీజేపీ ఏది చేసినా ఇక ఇప్పటి నుంచి నేను పొగుడుతూనే ఉంటాను. 100% పొగుడుతా, మీకు మాట ఇస్తున్నా. అట్లనే ఉండమంటే చిత్రగుప్త అట్లనే నడుపుదాం. మళ్ళీ ఈ ఛానల్ నేను ఆయనకు అంకితం చేస్తా, పెద్ద ఆయనకు, అలా డౌట్ లేదు. ఆయన చేసిన 10 పనులలో 8 మంచుకునే వచ్చి నేను కావనంటలేను. బట్ 2 చెడవుతున్నప్పుడు మాట్లాడాలని వద్దా? మన మనిషి కదా, మనందరికీ మోటివేషన్ ఇచ్చినోడు కదా, మన ఇన్ఫ్లుయెన్సర్ కదా. మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ నాకు